Hey everyone, this is Shravya. Welcome back to my channel. So this is Numaish vlog. I'm going to vlog and everything around there and gonna show my shopping and also included the day after the shopping and everything. So let's go into the vlog. నేను ఇక్కడ ఆల్రెడీ మా జర్నీ స్టార్ట్ చేసాము. వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ జేఎన్టీయూ మెట్రో టు నుమాయిష్ వెళ్ళడానికి గాంధీ భవన్ దగ్గర మెట్రో దిగాలి. సో వి స్టార్టెడ్ అవర్ జర్నీ and here we are waiting for the metro. So after 40 minutes of journey we reached our Nampally exhibition. సో నాంపల్లి ఎంట్రన్స్ ముందే మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్ అండ్ సమ్ స్టాల్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఇయర్ రింగ్ కలెక్షన్ చాలా బాగుంటుంది, లైక్ యూనిక్ అండ్ సమ్ జెన్జీ టైప్ ఉంటాయి. ఒక 1 pair ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇక్కడ. సో ఆఫ్టర్ దాట్ వీ టుక్ అవర్ టికెట్స్ అండ్ వెంట్ టు ద ఎగ్జిబిషన్. వీ ఎంటర్డ్ దేర్. This year I observed the collection was so good, but చాలా అన్ని స్టాల్స్లో మోస్ట్లీ యూనిక్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నేను 2 or 3 times వెళ్ళాను నాంపల్లి ఎగ్జిబిషన్. అండ్ లాస్ట్ టైం ఎక్కువ చికెన్ కర్రీ టాప్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ టైం లైక్ కాటన్ టాప్స్ అండ్ చుడిదార్ సెట్స్ ఎక్కువ ఉన్నాయి. సో నేను ఇక్కడ చికెన్ కర్రీ సెట్స్ అవి చూసాను, బట్ ఈ టైప్ టాప్స్ నేను 2 తీసుకున్నాను. లైక్ 600 ఈచ్ పడ్డాయి. ఫర్ జీన్ మీద కానీ అలా బాగుంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ వీ ఎక్స్ప్లోర్డ్ సమ్ అదర్ స్టాల్స్. ద కలెక్షన్ వాజ్ సైజెస్ అవి సరిపోతాయో లేదో అని నేను అంత ఎక్కువ తీసుకోలేదు. ఈ కుర్తీ సెట్స్ కూడా చాలా బాగున్నాయి. లైక్ దే కాస్టెడ్ అరౌండ్ 1500. నేను ఇంకా డ్రెస్సెస్కి వచ్చి అంత పెద్ద షాపింగ్ ఏం చేయలేదు. తర్వాత నైట్ సెట్స్ చూసాను. నైట్ సెట్స్ చాలా బాగున్నాయి, బట్ ఫిట్టింగ్ కొంచెం ప్రాబ్లం ఉంటుందని ఎక్కువ తీసుకోలేదు. And these are the night sets I'm saying about. ఇవి అరౌండ్ 500 ఫర్ సెట్ పడ్డాయి. నేను ఒక పేర్ తీసుకున్నాను. ఒక లైక్ పాటరీ షాప్ కోసం చాలా వెతికాను. నాకు అక్కడ ఏ ఎంట్రన్స్లో ఉంటుంది ఏంటి అని లాస్ట్ దాకా కనిపించలేదు. ఎగ్జిట్ వెళ్ళే ముందు ఉంటుందన్నమాట. మేము వేరే ఎంట్రన్స్ నుంచి వచ్చినట్టున్నాం, సో నాకు అంత అర్థం కాలేదు. అండ్ చికెన్ కర్రీ టాప్స్ కూడా తీసుకుందామని చాలా టెంప్టింగ్గా అనిపించింది, బట్ ఐ డిడెంట్. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను. అండ్ దోస్ హార్ట్ టాప్స్ అండ్ ఎంబ్రాయిడరీ టాప్స్ చాలానే ఉన్నాయి. ప్రతి స్టాల్లోనే ఆల్మోస్ట్ వీ కెన్ సీ దోస్ ఆల్మోస్ట్ ఇన్ ద ఎగ్జిబిషన్ ఎవ్రీవేర్. అండ్ ఐఎమ్ ఆల్మోస్ట్ టైర్డ్ ఆఫ్టర్ 1 hour, 1.5 hour అలా తిరిగినాక చాలా టైర్డ్గా అనిపించింది. సో యాక్చువల్లీ హలీం తిందాం అనుకున్నాం, బట్ సాటర్డే వెళ్ళాం, సో వి స్కిప్ దట్. అండ్ కర్టెన్స్ అండ్ బెడ్షీట్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ బెడ్షీట్స్ మేము లైక్ ఈ బ్లూ వన్ అండ్ ఈ పింక్ అండ్ అనదర్ కూడా బ్లూ టైప్ వచ్చాయి. అవి 3 కలిపి 500 పడ్డాయి. సో వి బాట్ దట్. అండ్ ఆఫ్టర్ దట్ వీ వెంట్ టు ఈట్ సమ్ ఫుడ్. We ordered pav bhaji and some veg noodles and also chaat, samosa chaat, and had some drinks. Food ఏమంత బాగాలేదు, బట్ అంత తిరిగి టైర్డ్ అనిపించగా జస్ట్ వీ హ్యాడ్ సమ్. అంత టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆఫ్టర్ దట్ మేము ఇక్కడ ఇవి తిరుగుదాం అనుకున్నాం, బట్ మేము అప్పుడే తిన్నాం కాబట్టి. అండ్ ఆల్సో ఐఎమ్ స్కేర్డ్ అబౌట్ ఆల్ దీస్ రైడ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో వీ కుడెంట్ ట్రై. వీ డిడ్ంట్ ట్రైడ్. జస్ట్ అక్కడ చూసి కొంచెం మ్యూజిక్ అది ఎంజాయ్ చేసి కాసేపు టైం పాస్ చేసి అండ్ వీ స్టార్టెడ్ అవర్ రిటర్న్. సో రిటర్న్ వేరే వే నుంచి వస్తుంటే మాకు ఈ బ్లౌజెస్ కనిపించాయి. దీస్ కాస్టెడ్ లైక్ ఎట్లా చెప్పారంటే కాస్ట్ అరౌండ్ 1200 నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఏమీ తీసుకోలేదు, బట్ వి జస్ట్ చెక్ ద కలెక్షన్ అండ్ రిటర్న్ బ్యాక్. సో ఫైనలీ మేము రిటర్న్ అవుతున్నప్పుడు నేను చెప్పిన పోట్రీ షాప్ నాకు కనిపించింది. యాక్చువల్లీ అక్కడ మ్యాట్స్ అవి కూడా తీసుకుందాం అనుకున్నాం, కానీ ద డెసిషన్ మేకింగ్ బ్రెయిన్ యాక్చువల్లీ నాకు పని చేయలేదు. చాలా టైర్డ్ అనిపించింది. సో ఒక కప్ సెట్ తీసుకున్నాం. అవి 120 రూపీస్ పడ్డాయి. అండ్ ఈ బౌల్ సెట్ కూడా తీసుకున్నాం. అవి 6 300 పడ్డాయి. కప్స్ కూడా 6 కప్స్ 120 పడ్డాయి.
అండ్ కలెక్షన్ ఇక్కడ చాలా బాగుంది. అండ్ ఒక లాస్ట్ ఇయర్ ఒక క్యాక్టస్ టైప్ చిన్నది తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ చాలానే తీసుకున్నాను, లైక్ గ్లాస్ బాటిల్స్ అండ్ సమ్ అదర్ ప్లేట్ సాసర్స్. ఇక్కడ ఈ షాప్లో కలెక్షన్ చాలా బాగుంటుంది. నేను ఈ షాప్ కోసమే చాలాసార్లు వెళ్ళాను, లైక్ 2-3 టైమ్స్ కేవలం ఆ షాప్ కోసమే వెళ్ళాను. అండ్ దట్స్ ఇట్, ఫైనలీ నుమాయిష్ అయిపోయింది ఈ ఇయర్. జస్ట్ వీ స్పెండ్ అరౌండ్ 3 hours, లైక్ 3:30కి స్టార్ట్ అయ్యాము, అక్కడికి వెళ్ళేటప్పటికి 4:30 అయ్యింది. అండ్ వీ స్పెండ్ అరౌండ్ 3-3.5 hours అండ్ వీ రిటర్న్ బ్యాక్ అవర్ జర్నీ. అండ్ ఇంటికి వచ్చేటప్పటికి 8 అలా అయ్యింది. చాలామంది జనం ఉన్నారు, లైక్ లిటరల్లీ దెర్ వాస్ ట్రాఫిక్ ఎవ్రీవేర్. ఇంటికి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యాక, అండ్ దిస్ వాజ్ ద షాపింగ్ హాల్. ఐ బాట్ ఆల్ ది స్టాప్స్. యా, నేను ఒక షార్ట్ కుర్తీ కూడా తీసుకున్నాను. నేను జస్ట్ ముందు చూపించడం మర్చిపోయాను. అండ్ ఆఫ్టర్ దట్ ఈవినింగ్ అరౌండ్ 11 అలా మేము మళ్ళీ బయటకి లాంగ్ డ్రైవ్కి వెళ్ళాం. ఆల్సో కొంచెం ఫుడ్ అది తిందామని చెప్పి వెళ్ళాం. అండ్ వి వెంట్ టు హియర్. దిస్ వాజ్ నియర్ ఇన్ ఆర్బిట్ మాల్. మేము లైక్ ఏమైనా ఫుడ్ తిందాం అలా అని ఆప్షన్స్ వెతుక్కున్నాం కాసేపు. సో దేర్ వర్ సో మెనీ ఫుడ్ ఆప్షన్స్, బట్ ఆల్మోస్ట్ 12 అలా అయ్యింది మేము వెళ్ళేటప్పటికి. ఆల్మోస్ట్ స్టాల్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నారు. సో మేము ఇక్కడ ఒక స్టాల్లో యాక్చువల్లీ థిక్ షేక్స్ ఆర్డర్ చేసుకున్నాం. థిక్ షేక్స్ యావరేజ్ ఉన్నాయి. మేము థిక్ షేక్స్ తాగుతుంటే లైక్ 12 అయ్యింది. షాప్స్ క్లోజ్ చేసామని పోలీస్ వాళ్ళు వస్తారు కదా, సో హీ గేవ్ అస్ దట్ పిజ్జా ఫ్రీ. యాక్చువల్లీ ఎవరో ఆర్డర్ చేసుకుని వెళ్ళిపోయారంట, సో మాకు ఆ పిజ్జా ఇచ్చిండు. ఇట్ వాస్ సో యమ్మీ. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.